నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతులకు సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతుంది. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వెల్లడి. టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ. మే 27 నుండి 29 వరకు ఇఫ్కో సెజ్లో 3 రోజుల వేడుక నిర్వహిస్తామన్న మంత్రులు, ఎంపీలు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బాలలను అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూచనలు. పొగాకు రైతులకు మద్దతుగా దేవరపల్లిలో వైసీపీ భారీ ధర్నా. కూటమి పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతులకు సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సన్నద్ధమవుతుందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రాజముద్రలతో కలిసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితర దాతల సహకారంతో మండలంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదును అందజేశారు. ఉండి కాలనీ, ఎన్ఆర్పి అగ్రహారంలో గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు ప్రారంభించారు. పథకం కింద భూమి యజమానులందరికీ వారి వారి ఫోటోలతో కేవలం ప్రభుత్వ చిహ్నంతో గతం మాదిరిగా కాకుండా సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు వేయకుండా వారి వారి ఫోటోలతోనే పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం గత 5 మాసాలుగా జరుగుతుంది. ఇంకొక 6 మాసాల్లో మొత్తం అందరికీ కూడా పాస్బుక్లు వారి వారి ఫోటోలతో అందజేయటం జరుగుతుంది. హెల్త్ క్లినిక్ లాగా రెవెన్యూ క్లినిక్స్ అని ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడక్కడ కొందరికి ఒక 4 సెంట్లు ఎక్కువ, కొందరికి 4 సెంట్లు తక్కువ. ఎక్కువ వచ్చినోడేమో గప్చిప్పుగా ఉంటున్నాడు, తక్కువ వచ్చినోడేమో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సో అది కూడా పిలిచినప్పుడు 1-2 సార్లు రాకపోతే ఎక్కువ వచ్చినోడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద కూడా కొన్ని మార్గదర్శకాలు రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైనా 1-6 అబరేషన్స్ ఉన్నప్పటికీ కూడా అన్నీ పరిగణలోకి తీసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ఒక సమయం, ఈ సమయంలో అన్నీ పూర్తి చేయాలని అనుకున్నామో ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల సహకారంతో, రైతుల సహకారంతో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి తెలియచేయండి. అలాగే ఈరోజు 10th క్లాస్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఇంకా వారి స్టాఫ్ అంతా కూడా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహకరంగా వారి సొంత నిధులతో, వారి జీతంతో ఈ రకంగా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం అనేది ఒక చాలా చక్కటి కార్యక్రమం. దీనికి ముందుకు వచ్చిన తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి, ఇతర స్టాఫ్ మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసిన వారందరికీ, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి మార్కులు, ఒక చైతన్య నారాయణలోనే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చదువుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి మార్కులు తెచ్చుకోగలరు అనే ఒక సంకేతాన్ని మరి కొత్త విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో కూడా మంచి ఫలితాలని ఒక మంచి మెసేజ్ని నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ 10 మందికి తెలియజేసేలాగా ఈ సంవత్సరం అయ్యింది. మనం కూడా స్కూల్స్ అన్నీ కూడా ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి, బిల్డింగులు కట్టడానికి దాతల సహకారంతో చాలా బాగా చేసుకొస్తున్నాం. అలాగే కనీసం 10 పాఠశాలల్లో రేపు స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి కంప్యూటర్ ల్యాబ్ కూడా అందజేసే
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సన్నాహాలు నెల్లూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత మహానాడులు నెల్లూరులో నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా నాయకత్వం సంకల్పించింది. నెల్లూరు నగర సమీపంలోని కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఈ మహానాడును నిర్వహించనున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మహానాడు జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం మే 27, 28, 29 3 రోజులు మహానాడు కార్యక్రమాన్ని జరిపేటట్టుగా అయితే ఎక్కడ అనే విషయమై జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మరియు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ ప్రెసిడెంట్ మరియు వారందరూ కలిసి ఈ సంవత్సరం నెల్లూరులో ఈ మహానాడు నిర్వహించే విధంగా నిర్ణయించడం, శాసనసభ్యులకి ఎంపీలకి తెలియజేయటం, దాని మీద స్థలాన్ని నిర్ధారించమంటే ఒక 4 ప్లేసుల్లో 4 స్థలాలు చూపించి పార్టీ ఆఫీస్కి తెలియజేయడం జరిగింది. అక్కడ నుంచి కమిటీ వచ్చి ఆ 4 స్థలాలు చూసిన తర్వాత కోవూరులో ఉన్నటువంటి ఈ ఇఫ్కో స్థలం అయితే అన్నిటికీ అనుకువగా ఉంటుంది, పార్కింగ్ కావచ్చు, వచ్చిన వెహికల్స్ బ్లాక్ కాకుండా కానీ అన్ని విధాల దాదాపు 2200 ఎకరాలు ఇక్కడ ఉంది. ఒకవేళ వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయించారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా ఉదయం 10 గంటల 22 గంటలకి ముహూర్తం పెట్టారు భూమి పూజ చేయడానికి. ఆ భూమి పూజను ఈరోజు 10 గంటల 22 నిమిషాలకి గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, అదేవిధంగా శాసనసభ్యులు మరియు పార్టీ యొక్క అనేక మంది అధినేతలు అందరూ రావటం, వారందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ జరిగింది. వెంటనే వర్క్ టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కమిటీ కూడా ఇవాళ కానీ భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా చర్చలు చేయడం జరుగుతుంది. ఈ చర్చల ఫలితాలన్నింటినీ కలిపి చివరి రోజు భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కానీ, ఇతర పెద్దలందరూ వారి వారి ప్రసంగాలతో నిర్ణయించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక దిశ నిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి 9 మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటన చేసి తెలుగు అనేటువంటి ఒక పదానికి సరైన అర్థాన్ని, తెలుగు వారికి ఒక భవిష్యత్తుని చూపించినటువంటి కార్యక్రమం ఆ మహనీయుడు మనకు అందించడం జరిగింది. మే 29వ తారీఖు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 మహానాడు జరగడం అనేది ఎప్పుడు ఇది ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమం. 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు జరుగుతుంది. 44 సంవత్సరాల క్రితం పార్టీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో 4.5 దశాబ్దాల సమయంలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించడం ఇది అతి గొప్ప విషయం. తెలుగుదేశం పార్టీ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి బాలలను అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయాలని ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఆకాంక్షించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా వేటుకూరి సూర్యనారాయణరాజు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని, వారిని రేపటి భావితర పౌరులుగా తీర్చిదిద్దేలా కమిషన్ సమస్యలను పరిష్కరించాలన్నారు. వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కమిషన్ పరిరక్షణ నిమిత్తం ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రకంగా ఉంటే మన రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం కూడా మీరు అది చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ తల్లికి వందనం అంటే ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అకౌంట్లో వేసుకుంటారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతను ఆడుకోవడం కోసం ప్రధానమంత్రి కిసాన్ ఇక్కడ మళ్ళీ అన్నదాత సుఖీభవ 20,000 ఇచ్చే రూపం, లేదా దీపం పథకం కింద ఉచిత కనెక్షన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఉచితంగా సిలిండర్లు అందజేసామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. లేదా అది మత్స్యకారులకు ఉపయోగపడేలా కావచ్చు, చేనేతలు ఉపయోగపడే వాళ్ళ కావచ్చు, ఈ రకంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఒక ఆరోగ్య రంగానికి కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తే నేను వాటిలో గురించి మాట్లాడదలుచుకోవాలి. కానీ ఒక విషయం, ఒక సంక్షేమ పథకం అనేది ఆరోగ్య వ్యవస్థ కూడా ఏ రకంగా ఉపయోగపడగలుగుతున్నదని ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. ఈ దేశంలో ఎందుకు అమలవవు అనే ఆలోచనతో నా అంతట నేనుగా ఆ రోజున్న పెద్దలు యొక్క ఉపన్యాసాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉపన్యాసాలు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసాలు కానీ, అనేక పెద్దల యొక్క వాళ్ళ ఆలోచన ధోరణి గమనించిన తర్వాత ఈ దేశం కోసం పని చేయాలి అనే ఆలోచనతో ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నేను ఆ రోజు జాయిన్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించటం, ఆ సమయంలోనే అనేక మంది స్నేహితులు ప్రోత్సాహం, ఆ విధంగా విద్యార్థి రాజకీయాల్లో అందరూ సమన్వయంతో మా ఎస్కేబిఆర్ కాలేజీలో నేను చదివే సమయంలో ఒక కులం లోపలుంటే ఒక కులం బయట ఉండేది ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే. కానీ మొట్టమొదటిసారి నేను ఆ కాలేజీలో చదివే సమయంలో అన్ని కులాలని ఆ బంద్లో పాల్గొని ఆ కాలేజీ అభివృద్ధి కోసం మొదటిసారి అక్కడ ఒక ఉద్యమాన్ని తీసుకురావటం జరిగింది. 14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ విధంగా మాకు దేవుడు కూడా కరుణించాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు ఆ విధంగా భారతీయ జనతా పార్టీని కింద స్థాయి వరకు, ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షులుగా అయ్యేటప్పుడు 33 మండలాలు కమిటీలు ఉండి సంస్థాగతంగా, తర్వాత మొత్తం 72 మండలాలు అంటే పార్టీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు భద్రాచలం వరకు ఉంది. ఆ సమయంలో 72 మండలాల్లో కాను 69 మండలాల్లో సంస్థాగత ఎన్నికలు జరిపించాం. ఆ విధంగా నిన్ననే 2వ విడత 10,000 మందికి ఇవ్వటం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 44,000 మందికి ఈరోజు పేద విద్యార్థులు కూడా కార్పొరేషన్ స్కూల్స్ లో చదువుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అవి సక్రమంగా అమలయ్యే విధంగా చూడవలసిన బాధ్యత ఈ కమిషన్ మీద ఉంటుంది. అలాగే ఏదైతే స్కూల్స్ ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కానీ, బీసీ హాస్టల్స్ లో కానీ, ఈ హాస్టల్స్ లో అన్ని వసతులు, పిల్లలకు కావలసిన అన్ని వసతులు సక్రమంగా అమలు అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత కూడా ఈ కమిషన్ మీద ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పిల్లల మీద ఈరోజు సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈరోజు బాలల మీద అనేక దాడులు, అగత్యాలు, ఏదైతే అత్యాచారాలు, ఈరోజు నిన్న కాక మొన్న హిందూ పేపర్లో మనం చూడటం జరిగింది. కృష్ణా జిల్లాలో 12 సంవత్సరాల ఒక అమ్మాయి పిల్లవాడిని కన్నారు. ఈ విధంగా చట్టాలు 18 సంవత్సరాల వరకు పిల్లలకి పెళ్లిళ్ళు చేయకూడదని ప్రభుత్వ చట్టం విధించినప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా కింద స్థాయిలో అమలులో ఇబ్బందులు కలుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మేము కమిషన్, ఇప్పుడు వరకు మహిళా కమిషన్ విన్నాం, లేకపోతే ఆర్టీఐ విన్నాం, కానీ బాలల హక్కుల గురించి మేము వినలేదని అనేక మంది చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.